అమర్కి గతమంతా గుర్తొచ్చి బాగి తన భార్య అని బుజ్జమ్మ తన కూతురు అని తెలిసి కూడా బాగీతో ఆ నిజం చెప్పకుండా బాగీకి క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తాడు అమర్. గుళ్ళో దర్శనం పూర్తయ్యాక కార్లోకి వెళ్ళి కూర్చోమంటాడు అమర్. ఆ తర్వాత అంతా మంచే జరగాలని, నా భార్యని నన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసాక మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటానని దేవునికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగేసరికి రాథోడ్ కనిపిస్తాడు అమర్కి. ఏంటి రాథోడ్, నువ్వు వెళ్ళలేదా అంటూ ఉండగా, సార్ మీకు బాగి బుజ్జమ్మల గురించి నిజం తెలిసాక కూడా ఎందుకు చెప్పలేదు సార్ అని అంటూ ఉండగా, నా భార్యని చంపిన వాళ్ళే నన్ను చంపడానికి ట్రై చేశారు. ఇప్పుడు బాగీకి కూడా అదే థ్రెడ్ ఉంది, అందుకనే నేను నిజం దాచాను. నా భార్యని చంపిన వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని మట్టు పెట్టే వరకు నాకు గతం గుర్తొచ్చిందన్న నిజం ఎవరికి తెలియకూడదు. నువ్వు కూడా చెప్పకు. నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను పిచ్చోని చేస్తున్నారనిపిస్తుంది అని అమర్ అనగానే, మీరిప్పుడు కరెక్ట్ వేలో ఆలోచిస్తున్నారు సార్. ఆ రణ్వీర్ మనోహరి మీ చుట్టూనే ఉంటూ మీకే గోతులు తవ్వుతున్నారు సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటారు. కానీ సార్, బాగి బాధ అంటుండగా, వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలియకుండానే నేను అది వాళ్ళకి అందిస్తాను అని అంటూ ఇక పదమని సేగ చేయడంతో కదులుతాడు రాథోడ్. అలా ఆ రోజు గడుస్తుంది. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర బాగి గుళ్ళో అమర్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండగా రూమ్లో నుండి నవ్వులు వినబడుతూ ఉంటాయి. రూమ్ దగ్గరికి వెళ్ళి బాగి చూస్తుంది. బెడ్ పైన అమర్ బుజ్జమ్మ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. గిలిగింతలు పెడుతూ ఉంటుంది అమర్కి బుజ్జమ్మ. అది చూసి అమర్ బుజ్జమ్మ ఆడుకోవడం చూసిన బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తనకి తండ్రి ప్రేమ తగ్గుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగి. వాళ్ళ ఆట పూర్తయ్యాక, ఎక్కడ పడుకుంటావు బుజ్జమ్మ అని అడుగుతుండగా, నేను అన్నయ్యలతో పడుకుంటాను అంటుండగా, భయం లేదా అని అడిగేసరికి, లేదు ఈరోజు గుళ్ళో మొక్కులు తీర్చుకున్నాం కదా నాన్న అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ. ఇక పక్కకి తప్పుకుంటుంది బాగి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బాగి మనసులో అనుమానం మొదలవుతుంది. గుళ్ళో ప్రవర్తన, ఇప్పుడు బుజ్జమ్మ పట్ల తండ్రిలా బాధ్యత అన్నీ చూస్తూ ఏంటి గతం గుర్తొచ్చిందా అని ఆలోచనలో పడిపోతుంది బాగి. అప్పుడే ఆలోచిస్తున్న బాగి దగ్గరికి రాథోడ్ వచ్చి, కూరగాయలు ఇదిగో మిస్సమ్మ, నువ్వు తెమ్మన్నవి తెచ్చాను అని అంటూ అందిస్తూ వెళ్ళిపోబోతున్న రాథోడ్ని ఒక్క నిమిషం అని పిలిచి, సార్కి గతం గుర్తొచ్చిందా అంటూ ఉండగా, రాథోడ్ షాకే, ఎందుకు అలా అడుగుతున్నావు అంటూ ఉండగా, గుళ్ళో ప్రవర్తన, ఇంతకుముందు బుజ్జమ్మ మీద బాధ్యత చూస్తుంటే నాకు గతం గుర్తొచ్చిందనేమో డౌట్గా ఉంది అంటూ ఉండగా, గతం గుర్తొచ్చే నీకు చెప్పేవాడు కదా, చెప్పలేదు, అదే గుర్తొస్తుందిలే అని అంటూ ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏం క్వశ్చన్స్ వేసి నిజం కక్కిస్తుందో అని పారిపోతాడు రాథోడ్. పైనుండి ఇదంతా గమనిస్తున్న బుజ్జమ్మ, పాపం నాన్నకి గతం గుర్తు రాలేదని అమ్మ బాగా బాధపడుతుంది అని అనుకుంటూ గార్డెన్ వైపు చూసేసరికి అక్కడ చిత్రగుప్తుల వారు ప్రత్యక్షమవుతారు. బాగి లోపలికి వెళ్ళిపోగానే ఆయన దగ్గరికి వస్తుంది బుజ్జమ్మ. ఎలా ఉన్నారు గుప్త గారు అంటూ ఉండగా, నువ్వు చేసే చిత్ర విన్యాసాలని చూడ్డానికి వచ్చాను అంటూ ఉండగా, నేనేం చేశాను అంటుంది అరుంధతి. అదే బుజ్జమ్మ. అంత ప్రచండతో పోరాడి గుళ్ళో మీ నాన్నకి గతం గుర్తొచ్చేలా చేసి మీ అమ్మా నాన్నని కలిపేలా చేసావు కదా అంటూ ఉండగా, అవును మా నాన్నకి గతం గుర్తొచ్చింది కానీ మా అమ్మకి తెలీదు అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. కానీ నువ్వు తప్పు చేసావు. ఇలా చేస్తే నీ శక్తులు క్షీణిస్తాయి. విధిరాధకు ఎదురు వెళ్ళి వాళ్ళిద్దరిని ఇప్పుడే కలిపి నీ శక్తులు క్షీణించేలా చేసుకున్నావు. నీ శక్తులు తగ్గిపోతాయి అంటూ ఉండగా, మా అమ్మ నాన్న కలవడం కోసం నేను ఏదైనా చేస్తాను అంటూ ఉంటుంది బుజ్జమ్మ. కానీ దానివల్ల ప్రచండ నిన్నేదైనా చెయ్యొచ్చు అంటూ ఉండగా, మా అమ్మా నాన్నని కలిపి ఆ మనోహరిని గెంటేశాక నాకేదైనా పర్లేదు అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. పూర్వజన్మ పుణ్యఫలమో ఈ జన్మ శక్తిలో కానీ నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను అంటుండగా, నాకేదైనా జరిగితే మీరు అండగా ఉంటారు కదా అని
అంటూ ఉంటుంది బుజ్జమ్మ. అదే వద్దు, అన్ని వేళలా నేను నీకు తోడుగా ఉండలేను అని అంటూ జాగ్రత్తగా ఉండమని మాయమైపోతాడు చిత్రగుప్తుల వారు. తెల్లవారుతుంది. జాగింగ్కి వెళ్ళడానికి డ్రెస్ వేసుకుంటాడు అమర్. ఇక అప్పుడే టీ కోసం పాలని రెడీ చేస్తూ పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుండి తీస్తున్న బాగీని చూస్తుంటే ఒక ఐడియా మెరుస్తుంది అమర్ బుర్రలో. ఒకసారి ఇలాగే మేమిద్దరం రూమ్లో లాక్ అయ్యాం కదా, ఆ సిచ్యువేషన్ని రీక్రియేషన్ చేస్తే అని అమర్ మనసులో అనుకుంటూ పైకి వెళ్ళి బాగీ కాఫీ తీసుకురా అని అరవడంతో కిచెన్లో ఉన్న బాగీ, బాగీ అని పిలిచారా, ఆయన నన్ను పేరుతో పిలిచారా, ఆయనకి గతం గుర్తొచ్చిందా అని కంగారుగా రూమ్ దగ్గరికి పరిగెడుతుంది. అమర్ని చూస్తుంటే నార్మల్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. ఏమైందండి అని అంటూ ఉంటుంది బాగీ. ఏమైంది, కాఫీ తీసుకురమ్మన్నా తీసుకురాలేదా మిస్ అమ్మ అనేసరికి ఇప్పుడు నన్ను ఏమని పిలిచారు అని అడుగుతుంది బాగీ. మిస్ అమ్మ అనే కదా పిలిచింది, నీ పేరు మిస్ అమ్మ కదా అని అమర్ ఏది తెలియనట్టే తను పిలిచిన పిలుపుని కవర్ చేస్తూ అంటూ ఉంటాడు. అది కాదండి అని ఏదో అంటుండగా అండియా అని అమర్ లోతుగా చూస్తూ అంటూ ఉంటాడు బాగీతో. అప్పుడు బాగీ, సార్ సార్ అదే నన్ను మిస్ అమ్మ అనే పిలిచారా అని మళ్ళీ అడిగేసరికి అవును అని అంటాడు అమర్. కాఫీ తీసుకురమ్మన్నాను కదా అని మళ్ళీ అమర్ అనేసరికి సరేనండి తీసుకొస్తాను అంటూ బాగీ కిచెన్లోకి వెళ్ళి ఆలోచిస్తూ, ఏంటి ఈయన జాగింగ్కి వెళ్ళాక కాఫీ తాగుతారు కదా, ఇప్పుడే అడుగుతున్నారేంటి అంటూ ఏదో డైలమాలో పడిపోయి ఏదో అనుమానిస్తూ ఆలోచిస్తూ కాఫీ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే రూమ్ డోర్ లాక్ అయ్యేలా అమర్ ఆ డోర్కి రిపేర్ చేసేస్తాడు. డోర్ దగ్గరే నిలబడి ఉంటాడు అమర్. ఇదిగోండి సార్ కాఫీ అని బాగీ అంటూ ఉండగా, రా కమిన్ అని అంటూ బాగీ లోపలికి రాగానే బాగీ చూడకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు అమర్. ఇక వెనకాలే వస్తున్న అమర్ని చూస్తూ పడిపోయిన డోర్ని చూస్తూ షాక్ అవుతుంది బాగీ. అప్పుడే వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళడం చూసిన యాదమ్మ ముఖంపై డోర్ పడడంతో షాక్ అవుతుంది. అమ్మో మనోహరికి చెప్పాలి అంటూ కిందకి పరిగెడుతుంది. డోర్ అలా క్లోజ్ అయ్యేసరికి డోరు అంటుండగా గాలికి పడినట్టుందిలే అని అంటూ బెడ్ పైన కూర్చుంటాడు. కాఫీ ఇస్తుంది. అయినా ఇంతకుముందు ఇలాగే జరిగినట్టు నాకేదో లిటిల్గా గుర్తొస్తుంది అనగానే ఏం గుర్తొస్తుంది అని ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ. నీకెందుకు అంత ఎక్సైట్మెంట్, నేను నా భార్య ఇలాగే రూమ్లో లాక్ అయినట్టు, తను చాలాసేపు నాతోనే ఉన్నట్టు, చాలా టైం స్పెండ్ చేసినట్టు చిన్నగా గుర్తొస్తుంది అని అంటుండగా, భార్యనా అని బాగీ ఎక్సైట్ అవుతుండగా, అదే అరుంధతి అని అంటాడు అమర్. దాంతో జెలస్గా ఫీల్ అవుతుంది బాగీ. అయినా నువ్వెందుకు అంతలా కుళ్ళుకుంటున్నావు అంటుండగా, అదేం కాదు సార్ అని అంటూ కాఫీ చేతికి ఇవ్వడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది బాగీ. కానీ అది లాక్ అవుతుంది, ఓపెన్ అవ్వదు. దాంతో రా కూర్చో అని అంటూ కాఫీ షేర్ చేస్తూ, ఇదిగో కాఫీ షేర్ చేసుకున్నట్టు కూడా నాకు గుర్తొస్తుంది అని అంటూ ఇంకా ఉడికిస్తూ ఉంటాడు ఆ బాగీని అమర్. అవునా ఎవరితో అంటూ ఉండగా, నా భార్యతో అని అంటూ ఉంటాడు అమర్. అక్కతో తప్ప వేరేవి గుర్తురావా మీకు అని పండ్లు కొరుకుతూ ఉంటుంది. అక్కెవరు అని అమర్ అడుగుతూ ఉండగా, అదే ఆ అక్క అని పిలిచేదాన్ని, మీ భార్యని నేను అంటే అని అంటూ కాఫీ తాగుతూ ఉంటుంది బాగీ. ఓరగా చూస్తూ ఉంటాడు అమర్. బాగీ అమర్ల రొమాన్స్ ఏ లెవెల్లో ఉండనుంది, బాగీని ఇంకా అమర్ ఎంత ఉడికించి ఏడిపిస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. మనోహరి కూడా ఏం చేస్తుందో ఒక అన్నేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.